బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం బులెటిన్ లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు 6 బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, పహల్గామ్ ఉగ్రదాడిపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం. పహల్గామ్ ఉగ్రదాడికి ధీటైన కౌంటర్ ఇచ్చేందుకు కేంద్రం రెడీ అయింది. రాజకీయ ఏకాభిప్రాయం కోసం రక్షణ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన నేడు అఖిలపక్షం భేటీ కానుంది. ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఇక సెకండ్ బ్రేకింగ్, పిఓకేలో టెర్రరిస్టులు టార్గెట్ గా ఏ క్షణమైనా సైనిక చర్యలు. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రతీకార చర్యలకు సిద్ధమైంది భారత్. త్వరలో పిఓకేలో టెర్రరిస్టులు టార్గెట్ గా ఆపరేషన్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. నిఘా వర్గాల సమాచారంతో ఏ క్షణమైనా ఉగ్రవాద శిబిరాలపై సైనిక చర్య ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఇక థర్డ్ బ్రేకింగ్, బీహార్ పర్యటనలో ప్రధాని ఉగ్రదాడులకు కౌంటర్ ఇచ్చే ఛాన్స్. ఇవాళ బీహార్ లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ఉగ్రదాడులకు కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. దర్భంగా, మధుబనిలో పర్యటించనున్నారు ప్రధాని. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొనబోతున్నారు. ఇక 13,000 కోట్ల విలువైన పనులను ఆయన ప్రారంభించబోతున్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, ఏపీ లిక్కర్ స్కామ్ లో పోలీసుల అదుపులో A8 చాణక్య. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A8 బునేటి చాణక్యను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలించారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ లో చాణక్య కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు కేసిరెడ్డి కస్టడీ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపి అరెస్ట్. మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. క్రషర్స్ యాజమాన్యాన్ని బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేసిన కేసులో గోపి A3గా ఉన్నారు. అక్రమ వసూళ్లలో గోపి కీలకంగా వ్యవహరించారని పోలీసులు చెప్తున్నారు. ఇక లాస్ట్ బ్రేకింగ్, తెలుగు రాష్ట్రాల్లో 44 డిగ్రీలకు ఉష్ణోగ్రత. ఇవాళ రేపు హై అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. 2 రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రత 44 డిగ్రీలను టచ్ చేసింది. ఇవాళ రేపు హై అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 2 రాష్ట్రాల్లోనూ తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. ఇవి ఇప్పటి వరకున్న 6 బ్రేకింగ్స్.